మాగంటి చావుకు కారణం కేటీఆరే, ఇది గోపినాథ్ తల్లి అంటున్న మాట. రేవంత్ కు దమ్ముంటే విచారణ జరిపించాలి. సీఎం పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తారు. కవితక్క మీ తండ్రి బాగోగులు చూసుకో. టోపీ పెట్టుకున్న రేవంత్ చూస్తే నటుడు వేణుమాధవ్ గుర్తుకొస్తారు. బోరబండలో రోడ్ షోకు అనుమతి లేదని తొలుత ప్రచారం. బీజేపీ వర్గాల సీరియస్, అనుమతి ఉన్నా లేకున్నా వస్తానన్న బండి. ఆ తర్వాతే ర్యాలీకి ఓకే చెప్పిన పోలీసులు అంటూ చూస్తాను. నిజంగా బండి సంజయ్ ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ చేంజ్ చేయగలుగుతాడు. దానిలో ఆయన సత్తా ఉన్న లీడర్, అందులో నో డౌట్. ఎందుకంటే ఆయనకంటూ బీజేపీలో బలమైనటువంటి కోటరీ ఉంది, బలమైనటువంటి క్యాడర్ ఉంది. దాంతోపాటు హిందుత్వంలో బలమైనటువంటి ఓటు బ్యాంక్ కలిగినటువంటి నేతగా ఆయన చాలా స్వల్ప కాలంలోనే బీజేపీలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదగలేండు. 2019కి ముందు ఆయనకు కార్పొరేటర్, కానీ 2024 మేలో ఆయన కేంద్ర మంత్రి. అంటే ఆయన యొక్క గ్రాఫ్ ఏ విధంగా పెరిగిందో మీరు గమనించాలి. సో దానికి ముఖ్యంగా ఆయనకున్నటువంటి హిందుత్వ వాదం సంబంధించిన బ్రాండ్ అవుతుందో ఆయనను ఒక అద్భుతమైన ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగింది. సో ఇప్పుడు బోరబండలో నిన్న జరిగిన బోరబండ మీటింగ్లో కూడా సో దానికి చాలా రకాల ప్రయత్నాలు జరిగినాయి ఆ మీటింగ్ జరగకుండా. కానీ అనూహ్యంగా పోలీసులు ఆయన మీ పర్మిషన్ ఉన్నా లేకున్నా వస్తా చూస్తా అన్నాడు. పర్మిషన్లు పోలీసులు ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి పెంట వేసిండు. సో ఇప్పుడు ఈ 2-3 రోజులు కూడా ఆ ప్రచార కార్యక్రమం పాల్గొనే అవకాశం కనబడుతుంది. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైటే కొనసాగుతూ ఉంది. సో దీనిలో ప్రధానంగా బీజేపీకి ప్రధాన ఉద్దేశం ఏంటి, గెలిచినా ఓడినా ఫరక్ లేదు. కానీ బీజేపీ ఒకవేళ బీజేపీ కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, 100% నష్టం బీజేపీకే. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక ప్రాంతీయవాద పార్టీ కాబట్టి, ఒక బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కనబడుతుంది. సో ఈ క్రమంలో కాంగ్రెస్ను బీజేపీ ఢీకొట్టడం ఈజీ, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఢీకొట్టడం అంత ఈజీ కాదు. సో అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే వీళ్ళకు పుట్టగతులు ఉంటాయి, ఎవరికి, బీజేపీకి, తెలంగాణ. లేదంటే మాత్రం అమాంతం ఒక కొండశీలులాగా మింగేటువంటి అవకాశం అయితే బీఆర్ఎస్ కనబడుతోంది. సో దానిలో బీజేపీ కూడా వెనకబడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది.